హలో ఫ్రెండ్స్, మనం అనుకున్నదే జరిగింది. మన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు. ఇక్కడ రెండు రకాల సంతోషాలు ఏంటంటే, బాగా ఖండబలంతో ఆడిన డెమాను 15 లక్షలు గెలుచుకున్నాడు. ఆ డబ్బులు చాలా అవసరం డెమాన్కి. ఇమ్మాన్యువల్ రూపంలోనో, బిగ్ బాస్ రూపంలోనో, నాగ్ సార్ రూపంలోనో డెమాన్ పవన్ ఫ్యామిలీకి డబ్బులు అందినాయి అని చెప్పొచ్చు. బహుశా డెమాన్ పవన్కి డబ్బులు రావడం కోసం ఇమ్మాన్యువల్ ద్వారా దేవుడు అలా సహాయం చేసిండని అనిపిస్తుంది. ఇక తనుజ విషయానికి వస్తే, మనం ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ తనుజ అనే దీంతోనే ఉన్నాం. రెండోది, అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వీడియోలు పెట్టినాం. అసలు ఈ ఛానల్ పెట్టిందే బిగ్ బాస్ గురించి కాకపోయినప్పటికీ, మనకి కళ్యాణ్ కాస్త తెలిసినవాడు కావడం, కళ్యాణ్ ఫ్యామిలీతో మనకు కాస్త ఇది ఉండడం, అయినా ప్రత్యేకంగా కళ్యాణ్ కోసమే వీడియోలు పెట్టడం, కళ్యాణ్ కోసం పిఆర్లు చేసినంత పని చేయడం అయితే లేదు. కానీ కళ్యాణ్లో ఉన్న పాజిటివ్స్ చెప్పినాం, ఏదో క్యాస్టిజం గురించి వచ్చినప్పుడు వీడియోలు చెప్పినాం, చిన్న వీడియోలు పెట్టినాం. ఏదేమైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ గెలిపించుకున్నారు. అందరూ అనుకున్నారు కామనర్ అంటే మనమే కదా, మన కామనర్ గెలిస్తే మనం గెలిచినట్టే అనే ఆలోచనతో కళ్యాణ్ గెలిపించుకున్నారు. కళ్యాణ్ పడాల ఎక్కడా పడకుండా చూసుకున్నారు. అలా జనాలంతా హార్ట్లో పెట్టుకొని గెలిపించుకున్నారు కళ్యాణ్. తమ్ముడు, అతి త్వరలో నీ వీడియో కూడా మన ఛానల్లో పెడతాను. ఎలాగో మనం కలుస్తాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా హాయ్ చెప్పాలి. మన ఛానల్లో కొద్దిమందే ఉండొచ్చు, కానీ నీ మాటలు ఇన్స్పిరేషన్గా ఉపయోగపడతాయేమో. ఇది చూసేంత యూత్ కాబట్టి వాళ్ళు కూడా, అంటే నువ్వు బిగ్ బాస్లో విన్ అయినావు, అట్లనే వాళ్ళు జీవితంలో విన్ అయ్యే విధంగా ఒక రెండు మాటలు చెబుతూ. కానీ అయితే తమ్ముడు, ఇప్పుడు గెలిచినావు కాబట్టి నీకు కంగ్రాచులేషన్స్. కొంచెం జాగ్రత్తగా ఉండు. విజయం సాధించినావు కాబట్టి ఇంకా అనుకోగా ఉండు. అదొక్కటే నీకు చెప్పాల్సింది. చాలామంది బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత చాలామంది చాలా బ్యాడ్ అయిపోయారు వాళ్ళ ప్రవర్తన వల్ల. నీ ప్రవర్తనను నువ్వు ఎలా అయితే మావాడు, మా ఇంటి పక్కనవాడు అని ఓట్లేశారో, అంతమంది సెలబ్రిటీస్లో కూడా నిన్ను తీసుకొచ్చారు కాబట్టి, నిన్ను శిఖరం మీద కూర్చోబెట్టారు కాబట్టి అక్కడి నుంచి కిందకు దిగకు. మనసుల్లో ఉన్న నీ స్థాయిని తగ్గించుకోకు నీ ప్రవర్తన వల్ల. నీ ప్రవర్తన ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండు. నువ్వు గెలిచింది కప్పు ఒక్కటే కాదు, లేదంటే ఒక కారు, 40 లక్షల డబ్బులు కాదు, కోట్లాది మంది తెలుగు ప్రజలు హృదయంలో స్థానం సంపాదించినావు కాబట్టి అక్కడే పదిలంగా ఉండు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అతి త్వరలో కలుద్దాం తమ్ముడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.